వినీత్ అలా చేసి ఉండకూడదు కదా. మంచి జీవితం దక్కాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. వినీత్ కూడా అందరిలాగే ఆలోచిస్తున్నాడు. కనీసం వినీత్కైనా మంచి జీవితం దక్కని. నానా, ఎందుకు నాన్న ఇలా చేశారు? ఇదే మీ నిర్ణయం అయితే అందరం కలిసి చచ్చేవాళ్ళం కదా. మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి చనిపోతారా? ఎందుకే? ఎవరు మీరంతా? నాన్న, నేను రాజీని. ఎవరు? దేవుడా, నానా, మనకేం అవ్వలేదు కదా నానా. నువ్వు ఉండగా మేమెందుకు భయపడాలి నానా? వదిలిపెట్టరు, మనల్ని వదిలిపెట్టరు. నాకు నిద్ర వస్తోంది. తలనొప్పి అయిపోయింది. బతకనివ్వను అంటున్నారు, సావనివ్వను అంటున్నారు. హా, 25 లక్షలు నేనిచ్చిన మీరెలా తిరిగివ్వగలరు? ప్రతి నెల వడ్డీ కూడా కట్టాలి. కేసుని హైకోర్టులో అప్పీల్ చేస్తే భీమిలిలో ఉన్నటువంటి హస్తాలు మా చేతికి చిక్కే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ రాబందు దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసివ్వడం నా బాధ్యత. కానీ వాడి దగ్గరున్న డాక్యుమెంట్ నా దగ్గరికి రావడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఉన్నదేదైనా అమ్మేసో లేదా కేసు గెలిచో ఆ డాక్యుమెంటు మీరు తీసుకోవాలి. కావాలంటే వడ్డీ కాస్త తగ్గించుకుంటా. నా ఇల్లు వెతుక్కుంటూ 2 అందమైన అమ్మాయిలొచ్చి సహాయం అడిగితే చెయ్యడం కుదరదని చెప్పడానికి నేనేమైనా రాబంధువా? మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నానుగా. రాజా సార్, వీళ్ళని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే సార్. హా. ఇంకా ఎంతసేపు లెక్కెడతావరా డబ్బు? జీవితంలో డబ్బును చూడలేదా, లేక లెక్కెట్టడం రాదా? అదంతా మీకు చెప్పినా అర్థం కాదన్నా. ఈ విజయ్ ఇక్కడికి వచ్చిన వేళ విశేషం. ఈ శ్రీ మురుగన్ ఫైనాన్స్ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండండి మీరు. ఇటు చూడు, నీ వల్ల నా వల్ల జరగటం లేదు. వడ్డీ ఇవ్వడానికి రాసి అవసరం లేదు. బ్యాంకు లెక్క పెరుగుతూనే ఉంటుంది, అలాగే పాపం లెక్క పెరుగుతూనే ఉంటుంది. ఏంటి, పాపాల లెక్క పెరుగుతుందా? ఇక్కడి నుంచి డబ్బులు తీసుకువెళ్లే వాళ్ళందరూ మంచిగా చేస్తున్నారు. పర్వాలేదు బాబు, నువ్వు తనకంటే కిల్లాడిగా ఉన్నావు. బాగుపడ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.